నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్ఫ్ లో మీ తెలుగు అమ్మాయి లావణ్య. సో ఇవాళ డేట్ వచ్చి జూన్ 29 అనమాట. సో స్కూల్కి హాలిడేస్ ఇచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. సో ఇనీషియల్ డేస్లో పాపం కదా పిల్లల్ని ఇంట్లోనే పెడదామనే ఆలోచన ఉండిందనమాట. బట్ ఒక 1 వీక్ వచ్చిన తర్వాత మదర్ కంటే ఫాదర్ ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నారనమాట. ఆ పిల్లని ఏదో ఒక సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేద్దాం అనేసి. సో మీ అందరి నుండి అయితే నాకు ఒక చిన్న సజెషన్ కావాలండి. సో ఇంతకు ముందు అనుకోండి చిన్నపిల్ల కాబట్టి మాకు ఇష్టం వచ్చిన టైం ప్రెమిసెస్లో ఇండియాకి వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు ఏమైంది సిచ్యువేషన్ అని అంటే స్కూల్ బిగిన్ అయింది కదా. సో ఆబ్వియస్గా హాలిడేస్ అనేవి జూలై ఆగస్ట్లోనే ఉంటాయి ఇక్కడ అయితే బహ్రెయిన్లో. కానీ ఇంకా మొన్నే కదా సిస్టర్ పెళ్ళి అయింది. సో సిస్టర్ పెళ్ళికి వెళ్ళొచ్చాం కాబట్టి ఈసారి సమ్మర్లో అయితే మేము ఇక్కడే ఉండిపోతున్నాం అనమాట. సో సమ్మర్లో పిల్లల్ని ఇంట్లో హ్యాండిల్ చేయడం ఎంత డిఫికల్ట్ అనేది పేరెంట్స్ అందరికీ అర్థమైంటుంది కదండి. సో మీరు ఏదైనా సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేసి ఉంటే లేకపోతే చేయబోతూ ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి ఏ సమ్మర్ క్యాంప్ మంచిగా ఉంటుంది. సో మీకు ఏదైనా సమ్మర్ క్యాంప్ మంచిగా అనిపించి ఏదైనా సజెస్ట్ చేస్తే ప్లీజ్ ఇట్ విల్ హెల్ప్ మీ అనమాట. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ స్పెషాలిటీ ఏంటి అని అంటే తెలుసు కదండి, ఆబ్వియస్ గా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, షన్ను ఇంట్లోనే ఉంది. సో ఇల్లంతా ఎంత గుడ్ గా ఉండేది కాస్త ఎంత చెత్తగా చేసిందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈరోజు మనం మొత్తం ఇల్లంతా మేక్ ఓవర్ చేయట్లేదు అనమాట. నాకు అంత ఓపిక లేదు, అంత టైము లేదు. ఇప్పుడు టైం వచ్చి 2 o'clock అయింది. సో ఇప్పుడు ఇవాళకైతే జస్ట్ హాల్ మారుద్దాం అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఎలా మారుస్తాను ఏంటి అనేదంతా కూడా మీరు ఈ వ్లాగ్ లో చూడబోతున్నారనమాట. అండ్ ఇంత మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్న పర్సన్ ఈ పిల్ల డిస్టర్బింగ్ మీ. She is disturbing guys. She is. సో ఈ వీడియోలో డిస్క్లైమర్ ఏం తెలుసా, సో నాది ఏదైనా ఒక మంచిగా ప్లాన్ వేసుకుంటే ఒక 2 స్పాయిలర్స్ ఉన్నారనమాట నా ఫ్యామిలీలో. ఎవరంటే మిస్టర్ శంకర్ గారు అండ్ మిస్టర్ షాన్విక. సో వీళ్ళిద్దరినైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ తినిపించేసాను అనమాట. సో బెడ్రూమ్లో పడేసి లాక్ పెట్టేస్తున్నాను. సో డెఫినెట్గా నా పని అంతా ఫినిష్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది కదా. సో ఆ లోపు లెట్ దెమ్ రిలాక్స్ ఆ రూమ్లో పడింటారు. సో నన్ను డిస్టర్బ్ చేయరనమాట. సో ప్రశాంతంగా మన వర్క్ మనం చేసుకుందాం. లెట్స్ బిగిన్. సో ఫైనల్గా అయితే ఇంకా క్లీనింగ్ బిగిన్ చేద్దాము. సో ఇవాళ మనం సెలెక్ట్ చేసుకునే ఏరియా హాల్ కదండి. సో దీన్ని కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను అనమాట నేనైతే. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టీవీ యూనిట్ ఒక ఏరియా నాకు, అండ్ సోఫా సెట్ ఒక ఏరియా, అండ్ డైనింగ్ ఏరియా ఒకటి, అండ్ తర్వాత ఆఫీస్ డెస్క్ అనమాట. సో ఫస్ట్ మనం ఏ ఏరియా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే లెట్స్ సెలెక్ట్ ద ఏరియా ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ నేను యూజ్ చేసినది వచ్చి ఒకటి DIY జస్ట్ క్లీనింగ్ స్ప్రే అండ్ ఇంకొకటి వైప్స్ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఈ ఆఫీస్ డెస్క్ క్లీన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే అక్కడ ఏదైనా పవర్ కేబుల్ కనెక్షన్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్విచ్ ఆఫ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం క్లాత్ కొంచెం వెట్నెస్ యూజ్ చేస్తాం కాబట్టి. సో ఎటువంటి ఇష్యూస్ ఏం జరగకుండా ఉండడానికి నేనైతే ఫస్ట్ టైం చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం పైన ఒక డెస్క్ లాగా ఉంది కదా. సో దాన్ని అయితే మంచిగా ఫస్ట్ అక్కడ ఉన్న థింగ్స్ అన్ని బయటకు తీసేసి మంచిగా అక్కడ ఉన్న థింగ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తానన్నమాట, షెల్ఫ్స్ ఇదంతా. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఆ ప్లేసెస్లో ఉన్న థింగ్స్ అన్ని అరేంజ్ చేస్తాను. అండ్ ఇక్కడ నాకు ఒక టిప్ ఏంటి అని అంటే మామూలుగా చిన్న లైట్స్ కానీ స్మాల్ థింగ్స్ ఉంటాయి కదండి, విచ్ ఆర్ లైక్ వెరీ స్మాల్ అండ్ వెరీ రేర్లీ యూస్డ్. సో అలాంటి ఐటమ్స్ మనం ఒక జిప్ లాక్ పౌచెస్ అలా పెట్టామనుకోండి. సో దాని మీద డస్ట్ పడుకోకుండా కొంచెం నీట్గా ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు హియర్ నాకైతే ఇక్కడ కొంచెం క్లమ్జీగా అనిపించింది ఏంటి అంటే ఇక్కడ కేబుల్స్ అనమాట. సో దానికైతే నేను జస్ట్ ఒక హుక్ పెట్టి అక్కడ అటాచ్ చేశాను అనమాట. సో దట్ నాకు డెస్క్టాప్ మీద ఎటువంటి కేబుల్స్ కానీ అట్లా క్లమ్జీనెస్ కనిపించకుండా ఉండాలి అని చెప్పి. అండ్ సో ఫైనలీ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ ఆఫ్ ద ఆఫీస్ డెస్క్ ఆఫ్టర్ క్లీనింగ్. సో నెక్స్ట్ ఏరియా వచ్చి డైనింగ్ ఏరియా అనమాట. అండ్ నేనైతే ఈ డైనింగ్ ఏరియా క్లీన్ చేసేటప్పటికి లైక్ హాఫ్ ఆఫ్ ద ఎనర్జీ ఇక్కడ అయిపోయింది అనమాట. అంత ఎగ్జాస్టెడ్ అయిపోయింది అండ్ కొంచెం ఎందుకు చాలా మెస్సీగా అయిపోయింది అనమాట.
మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు షన్ను ఇంట్లోనే ఉంది కాబట్టి సో అసలు ఒకసారి సర్దిన థింగ్స్ మళ్ళీ బయటకు తీయడం సో ఇలా జరుగుతుందన్నమాట. అండ్ సో దానికంతా కూడా ఈరోజు గుడ్ బై చెప్పేద్దామని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యి మోటివేట్ అయ్యేసి స్టార్ట్ చేశాను. అండ్ ఈ డైనింగ్ ఏరియా మీద నేనేం ఎక్కువ థింగ్స్ పెట్టుకోను అనమాట. జస్ట్ ఏదైనా కిడ్స్కి సంబంధించిన స్నాక్స్ అండ్ లైక్ మనం షెల్ఫ్స్లో ఆర్గనైజ్ చేస్తాం కదండి, లైక్ పేపర్స్ అలా, సో అవి పెట్టుకుంటాను అనమాట. ఎక్కువ ఏం పెట్టుకోదలుచుకోవట్లేదు. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా క్లీనింగ్ బిగిన్ చేశాను. లెట్స్ సీ ద ఎండ్ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఇంకొకటి, మనం ఇలాంటి డైనింగ్ టేబుల్స్ ఇలాంటి ఏరియాలో మంచి ఏమంటారు ఎలిగెంట్ లుక్ రావాలి అని అంటే ఒక సింపుల్ అండ్ ఈజీ టిప్ ఏంటి అని అంటే, ఇక్కడ బహ్రెయిన్లో ఉన్న వాళ్ళకి ద ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్ ఏంటి అని అంటే మనీ ప్లాంట్ అనమాట. సో మనీ ప్లాంట్ని జస్ట్ ఒక చిన్న గాజు గ్లాస్లో కానీ లేదంటే ఏదైనా కంటైనర్లో కానీ వేసి అక్కడ పెట్టారనుకోండి, ఆ ఏరియాకున్న లుక్ అనేది ఎంత ఎన్హాన్స్ అవుతుందని అంటే యూ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై అనమాట. సో నేను మీకు లాస్ట్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి హౌ ఇట్ లుక్స్. సో నెక్స్ట్ క్లీన్ చేయాల్సిన ఏరియా ఏంటి అని అంటే ఈ ఫ్రిడ్జ్ పక్కన ఇట్లా చెట్టు పెట్టానమాట. సో ఈ ఏరియాని క్లీన్ చేయాలి. అండ్ ఎందుకో నేను అనుకున్న ఐడియా ఏంటి అని అంటే, ఇక్కడ కింద పాట్స్ పెట్టాను కదా మనీ ప్లాంట్, సో అదంతా కూడా మంచిగా గ్రో అయిపోయేసి ఇట్లా స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ లాగా నేను థ్రెడ్స్తో టై చేశాను అనమాట. సో వన్స్ అదంతా బాగా థ్రెడ్స్తో మొత్తం అంతా అల్లుకుపోయింది అనుకోండి, అక్కడి నుంచి లైన్స్ ఇలా డ్రా చేద్దాము ఆ స్క్వేర్ మధ్యలో అనేది నా ఐడియా అనమాట. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఐడియా ఏదైనా ఉంటే సో మీరు దాన్ని బట్టి మీరు ఆ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే సింపుల్గా ఇక్కడ ఇలా క్లీన్ చేశాను. అండ్ అక్కడ వాటర్ బాటిల్స్ జస్ట్ అక్కడ సైడ్కి మూవ్ చేశాను అనమాట. అండ్ ఎప్పటికప్పుడు ఇంకా మెస్ అంతా కూడా క్లీనప్ చేసుకొని లాస్ట్లో మాప్ పెట్టి క్లీన్ చేశాను అనమాట. అండ్ ఫైనల్ లుక్ అనేది కూడా ఎలా ఉంది అనేది డెఫినెట్గా నేనైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వీడియో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 5 minutes కావచ్చు, 10 minutes కావచ్చు, కానీ దాని వెనకాల లైక్ 4 hours ఆఫ్ హార్డ్ వర్క్ అనేది ఉందన్నమాట. వన్స్ మనం ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ మంచి ఫ్రేగ్రెన్స్ రావడానికి ఒక మంచి రూమ్ స్ప్రే అనమాట. నాకు లెవెండర్ ఫ్లేవర్ అనేది చాలా ఫేవరెట్. సో ఫైనల్గా దాంతో అయితే ఎండప్ చేశాను అనమాట. ఫైనలీ మన హాల్ అయితే క్లీన్ అయిపోయింది అనమాట. సో నా క్లీనింగ్ అనేది మీకు ఎలా అనిపించింది? కొంచెం మోటివేటింగ్గా ఇన్స్పిరేషన్గా అనిపించిందా? సో నాకైతే ఇలాంటి క్లీనింగ్ వీడియోస్ చూసినప్పుడు మస్తు జోష్ వస్తుంది అనమాట, ఇంకా మంచిగా క్లీన్ చేయాలి ఇలా అనేసి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఇన్ని హవర్స్ అయిన నా హార్డ్ వర్క్కి మీ ప్రయత్నంగా ఒక చిన్న లైక్ వేసుకోండి. అండ్ అలాగే ఈ క్లీనింగ్ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, bye bye.